జీఎస్టీ వరుసగా తగ్గుతూ వస్తుంటే, లేదు అది ఎక్కువే ఉందని చెప్పేటటువంటి ప్రయత్నం చేసినటువంటి వేళ రాష్ట్ర ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి తన ట్వీట్ ద్వారా లెక్కలతో సహా ప్రకటించారు. ఏదైతే ఐజీఎస్టీలో అంటే ముందేమో ఎక్కువ పెరిగిపోయినట్టుగా చూపిస్తున్నారు. తర్వాత చూస్తే ఐజీఎస్టీలో 700 కోట్ల రూపాయల అడ్జస్ట్‌మెంట్ అని చూపించారు. అంటే కాగ్ ఇచ్చినటువంటి లెక్కల ఆధారంగా చూస్తేనే పెద్దదైనటువంటి లోటు కనబడుతోంది. ఇక్కడ టీడీపీ గవర్నమెంట్ హ్యాడ్ సజెస్టెడ్ ద ఫిగర్స్ రిలీజ్డ్ బై ద కాగ్ ఇండికేట్ దట్ ద ట్రెండ్ ఆఫ్ ఎకనామిక్ sluggishness is more pronounced during the first month of this financial year, with the tax revenues registering a decline of 12.21% and non-tax revenues registering a fall of 22.01% over April 2024. If the state's own revenues are taken into consideration, the fall over the previous year is 12.76%. ఇది ప్రజలకి తప్పుదోవ పట్టిస్తా చెప్తున్నారు. గతంతో పోల్చుకుంటే భారీగా జీఎస్టీ తగ్గింది అన్నటువంటి విషయం కాగ్ నివేదికలో కూడా తెలిసినా కూడా తప్పుడు సమాచారాలు ప్రజలకు ఇస్తున్నారు అంటూ అంకెలతో మాట్లాడుకొచ్చారు.